ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నీ వైపు ప్రమాదం ముంచుకొస్తుందమ్మా. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వారాహి అమ్మ చెప్పేటువంటి ఈ సందేశాన్ని విను. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేశావు అంటే నీవు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేవు. నీ వైపు వస్తున్న ఈ పెద్ద ప్రమాదాన్ని నేను ఈరోజే నీకు దూరం చేయబోతున్నాను. సరిగ్గా ఒక్కరోజే సమయం ఉంది బిడ్డ, జాగ్రత్తగా విను. ఇది ఇక 2 రోజుల్లో జరగబోతుంది తల్లి. ఇది నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే. నీ కర్మలకి కారణం కూడా ఇదే. నిర్లక్ష్యం చేశావు అంటే నేనేమి కూడా చేయలేనమ్మా. తర్వాత ఖచ్చితంగా నువ్వే బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే ఈ వారాహి అమ్మ చెప్పేటువంటి ఈ వాగ్దానాన్ని, ఈ సందేశాన్ని నువ్వు జాగ్రత్తగా వింటేనే కదా నీకు అర్థమవుతుంది. ఇక వారాహి అమ్మ చెప్పే వాగ్దానాన్ని వినే ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్గా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ జీవితమే మారుతుంది. అవును, నీ జీవితంలో ఇక సుఖశాంతులు రాబోతున్నాయి. అలానే వెలుగుని నేను నింపబోతున్నానమ్మా. 10 నిమిషాల్లో నువ్వు మంచి అదృష్టాన్ని పొందే మార్గం కూడా చెప్తాను, జాగ్రత్తగా విను. వింటావు కదూ? ముందుగా నువ్వు అస్సలు భయపడకు తల్లి. ఒకవైపు ఒక పెద్ద ప్రమాదం అనేది ముంచుకొస్తోంది. ఏంటి వారాహి అమ్మ, అర్థం కావటం లేదు అంటావా? అయితే అర్థమయ్యేలా చెప్తాను, విను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నటువంటి బాధలన్నీ కాకుండా కొన్ని రకాలైన కొత్త బాధలు, సమస్యలు నీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అది నేను చెప్తూ ఉన్నాను కదా. కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు విని అదేంటో తెలుసుకొని అది రాకుండా చేసుకునే అవకాశము నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా విని నీ జీవితంలో రాబోయే ఆ కొత్త సమస్యలను, కష్టాలను అస్సలు నీ దగ్గరకు రానివ్వకు తల్లి. ఎప్పటికైనా సరే కష్టం అనే వస్తువు ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గం నీకు తెలిస్తే ఆ కష్టం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు కదా. అసలు ఆ కష్టమే నీ దగ్గరికి రాకుండా చేసుకునే మార్గం నీకు తెలిసింది అంటే ఇక అసలు ఎలాంటి బాధ కూడా ఉండదు కదా, అవునా? అలా నువ్వు నీ దగ్గరికి రాబోతున్నటువంటి ఈ కష్టాల నుంచి నిన్ను పూర్తిగా బయటపడేయడానికి, ఆ కష్టం నీ వద్దకు రాకుండా చేయటానికి నేను ఈరోజు నీకు ఒక మంచి మార్గాన్ని చెబుతాను. ఇక దానికి నీకు సరిగ్గా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది తల్లి. అంటే ఈ ఒక్కరోజు సమయం అనేది నువ్వు ఖచ్చితంగా ఇది తెలుసుకొని తీరాల్సిందేనమ్మా. తెలుసుకోవాలి అంటే అలాగే అర్థం చేసుకోవాలి, ఆచరించగలగాలి. ఇక నీ జీవితంలో మంచి రోజులు రావాలి అంటే ఇది నువ్వు వినాల్సిందే బిడ్డ. నీ కర్మలకి కారణం కూడా ఇదే తల్లి. అంటే నువ్వు పడుతున్నటువంటి బాధలకి, కష్టాలకి, సమస్యలకి, కర్మలకి కారణాలన్నీ కూడా ఇవేనమ్మా. విను. 10 నిమిషాల్లో అదృష్టాన్ని పొందే మార్గాన్ని నీకు నేను జాగ్రత్తగా చెబుతాను, విను. బిడ్డ, నీ జీవితంలో ఒక మంచి రోజు అనేది రాబోతుంది. ఈ వారాహి అమ్మ రప్పించబోతున్నాను. ఈ వాగ్దానాన్ని నువ్వు చివరి వరకు వింటే నీ జీవితమే మారిపోతుంది.
అలాగే నీ కర్మలకి అంతం కూడా మారిపోబోతుందమ్మా. నీ కర్మలకి అంతం ఇదే. ఇక ఒక్క రోజులో నీ జీవితం అనేది మంచిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇంకా కూడా నీ మనసులో ప్రశ్నలు ఉన్నాయా? ఇకపై వాటన్నింటికీ కూడా సమాధానం దొరకబోతుందమ్మా. నేను నీకు అందిస్తాను. ఇక నీ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండబోతుంది. అవును బిడ్డ, నీ జీవితంలో ఇప్పుడు ఉన్నది ఎక్కువగా ఆర్థిక సమస్యలే కదా. ఇక ఈ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగింపబోతున్నాయి. నీకు ఎంత ధనమైనా సరే కావాలో, ఎంత ధనమైతే అవసరమో అంత ధనంను సంపాదించుకోబోతున్నావు. నీ చేతులారా నువ్వు దాన్ని సంపాదించుకోగలుగుతున్నావు. అంతకంటే నీకు మంచి శుభవార్త ఇంకేం కావాలో చెప్పమ్మా. ఇక మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా నీకు మంచిగానే సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అలాగే సపోర్ట్ కూడా చేస్తారు. అవునా అమ్మా, వారాహి అమ్మ, అదే జరిగితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి? ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ కూడా తోడు లేరు తల్లి. నాకు తెలుసమ్మా, ఇప్పటి వరకు నీకు ఒక్కరు కూడా మాట సాయం కూడా చేయలేదని ఈ అమ్మకి, వారాహి అమ్మకి తెలియదా చెప్పు? ఇకపై అలా ఉండదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు. అలాగే నీ వైపు ఉంటారు తల్లి, గుర్తుపెట్టుకో. ఇలా అన్నీ నీకు మంచి విషయాలు చెప్తున్నాను కదా, చెడ్డ విషయాలు ఎందుకు చెప్పడం లేదు అని చెప్పి అనుకుంటున్నావా? అయితే చూడు, నీ జీవితం అంటే మంచి చెడుల కలయిక బిడ్డ. జీవితం ఉన్నట్లే ఉన్న చోటే మంచి చెడులు రెండూ కూడా ఉంటాయి. మంచి వచ్చిన చోటే చెడు వస్తుంది. మంచి వచ్చిన వెంటనే పొంగిపోకు. అలాగే చెడు రాగానే కృంగిపోయి బాధపడుతూ అక్కడే ఆగిపోవద్దమ్మా. ఈ రెండింటిలో ఏం జరిగినా సరే దైవ నిర్ణయం అని భావించు. అవి నీ కోసమే అని భావించావు అంటే జీవితం తప్పకుండా మారుతుంది. నేను చెప్పిన ఒక్క రోజులోనే నీ జీవితం అనేది మారుతుంది. అంటే నీకు నమ్మకం కుదరడం లేదా? అయితే కాస్త ఆగి ఓపిక పట్టి చూడు. ఇప్పటి వరకు నువ్వు పడుతున్న బాధల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. అంటే వాటన్నింటికీ పరిష్కారం కూడా దొరుకుతుంది. నీ కష్టాలకు, కన్నీళ్లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చేసింది. ఇక భయపడాల్సిన పని లేదు. అస్సలు వెనకడుగు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక నీ తోటి వారందరూ కూడా నీకు సాయం చేయబోతున్నారమ్మా. ఇక నీకు మనం మొదటి విషయానికి వచ్చేద్దామా? ముఖ్యమైన విషయానికి వచ్చేద్దాం తల్లి. నీతో ఉన్నవాళ్లే నిన్ను కొంతమంది మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. ఏంటి వారాహ్యమ్మ, అందరితో నేను మంచిగానే ఉంటున్నాను కదా, నన్నే మోసం చేయాలని చూస్తున్నారా అని అడుగుతున్నావా? అసలు చెప్పాలంటే నీ అతి మంచితనమే వాళ్ళకి ఒక ఆయుధంలా ఉపయోగపడుతూ ఉంది. నీ అతి మంచితనం ఎక్కువైంది కాబట్టే వాళ్ళు ఇంకా ఇంకా నిన్ను హింసించాలని, బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు బిడ్డ. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో, కళ్ళు తెరువు. అతి మంచితనం ఎప్పటికైనా సరే ప్రమాదకరమని గుర్తుపెట్టుకో. అంత ప్రమాదకరమైన వస్తువుని తల్లి నీ దరిదాపుల్లో కూడా అస్సలు రానివ్వకు. అర్థమవుతుంది కదా? నీ చుట్టూ ఉన్న వారిలో, నీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వచ్చు, నీ బంధువులలో కానీ, లేదా నీ రూమ్మేట్స్ కానీ, అలా అని నీ హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు, నువ్వు పనిచేస్తున్న చోట కానీ, నీ వ్యాపారంలో కానీ, ఇలా ఎక్కడైనా సరే నిన్ను కొంతమంది దెబ్బతీయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారితో నువ్వు చాలా దూరంగా ఉండాలమ్మా. అలా దూరంగా నువ్వు ఉండలేదా, ఆ తర్వాత నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. ఇన్ని ఇబ్బందులు నీకు ముందుగా రాకూడదని చెప్పే నేను హెచ్చరిస్తున్నాను. అమ్మా వారాహి అమ్మ, వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు కదా, వాళ్ళని మీరే నాకు దూరం పెట్టచ్చు కదా అంటున్నావా? అలా కుదరదు తల్లి. నీ కష్టాలను, సమస్యలను పూర్తిగా కేవలం నువ్వే తీర్చుకోవాలి. నేను కేవలం నీకు దారిని మాత్రమే చూపిస్తాను. ఇక ఆ దారిలో ఎలా నడవాలో, ఎలా వెళ్ళాలో అన్నీ కూడా నీకు నువ్వుగా తెలుసుకోవాలి. ఆ స్వప్త అనేది నీకుందని నాకు తెలుసు తల్లి. ఆ సామర్థ్యం నీలో ఉంది. అది నాకు తెలియదా చెప్పు? కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకు. అస్సలు తగ్గద్దు. అనేవాళ్ళందరూ వచ్చి నీకు పెట్టరు కదా. నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో చాలు. జీవితంలో ప్రతీదీ కూడా నీ సొంతం అయిపోబోతుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు పట్టించుకోవద్దు. నీ దారిలో నువ్వు వెళ్ళిపో. నా వారాహి అమ్మ నాకు తోడు ఉన్నారు అని హాయిగా మనస్ఫూర్తిగా వెళ్ళిపో. ఇక ఆ దారిలో ఎవరు వచ్చినా సరే,
ఎవరు నీకు కోపం తెప్పించినా సరే వాళ్ళని అస్సలు పట్టించుకోకు. దూరంగా జరిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయావంటే జీవితం బాగుంటుంది కదా తల్లి. అవునమ్మా. ఇక ఒక్క రోజులో నీ జీవితం మారబోతుంది. ఇక రానున్న ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ నుంచి పూర్తిగా నువ్వు దూరంగా ఉండాలి. అప్పుడే నీకు నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం అనేది దాగి ఉంటుంది. అర్థమైందా కదా బిడ్డ? ఇకనైనా సరే జాగ్రత్తగా ఉంటావా? లేదా జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది, నీ కుటుంబానికి నీకు మంచిది, చెప్పాలంటే నీ జీవితానికే మంచిదమ్మా. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నువ్వు నీ కుటుంబం అంత సంతోషంగా, ఆనందంగా, హాయిగా, అద్భుతంగా ఉంటారు. కాబట్టి ఎప్పుడూ దేనికి కూడా భయపడకు తల్లి, కంగారు పడకు. నీ వారాహి అమ్మ ఎల్లవేళలా నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను, కాపాడుతూనే ఉంటాను, నిన్ను చూసుకుంటూనే ఉంటాను. ఇక ఎందుకు చెప్పు భయం? హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా నిద్రించు. చెప్తున్నాను కదా, ఈ వారాహి అమ్మ ఉండగా నీకు భయమే అవసరం లేదమ్మా. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.